హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం వచ్చేసి సర్దార్ నగర్ మార్కెట్. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం అవుతుంది. ఇక్కడ ఆవులు బర్రెలు దొరుకుతాయి. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోలో గేదెలు పెట్టాను, ఏ విధంగా ఉన్నాయి, ధరలు ఏ విధంగా ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ఆవులు చూద్దాము, ఎన్ని వచ్చినాయి, ఎలాంటివి వచ్చినాయి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి, నెంబర్ సేవ్ చేసుకొని. నెంబర్ సేవ్ చేసుకుంటే నేను కూడా సేవ్ చేసుకుంటా, మీకు స్టేటస్ వస్తుంది, అట్లనే గ్రూప్ లింక్ వస్తుంది. ఆ గ్రూప్ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేసి గంట సింబల్ కొడితే మీకు అప్డేట్స్ వస్తాయి. ఈ వారం ఏ విధంగా ఉన్నాయి చూపిస్తాం మీకు. ఆవులు అయితే చాలా వచ్చాయి. ఆవుల ధరలు అయితే సపరేట్గా ఉంటాయి. మనకు పచ్చి ఆవు దూడలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సుడి ఉంటాయి, కొన్ని అలగల ఉంటాయి. రైతుల తానైతే తక్కువ రేట్లు ఉంటాయి, తెచ్చి అమ్మేటోళ్ళ తాన ఎక్కువ రేటు ఉంటాయి. ఇది వచ్చేసి రైతు తాను ఉందేమో. ఇది 2వ ఈత 3వ ఈత మీద ఉంటుంది. దూడ ఈని వారం మీద ఉంటుంది, వారంలో కూడా బయట. ఏం రేట్ చెప్పినా అన్న? ఏం రేట్ చెప్పినావు? 90 లాస్ట్ చెప్తున్నా. 1,20,000 లాస్ట్ చెప్తున్నా. 90. ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు? 9-10 ఇస్తుందా? 90,000 ఫైనల్ చెప్తుండు. ఈ ఆవు 1,20,000 చెప్పిండు. వేరే వాళ్ళు అడుగుతారు 80,000కి. ఈ ఆవు వచ్చేసి ఇక రైతు తాను ఉంది కాబట్టి రైతు తానే తీసుకుంటారు. ఇది వచ్చేసి పెద్ద ఉంది. మీకు చూపిస్తా మొత్తం మార్కెట్ ఏ విధంగా ఉందో. ప్రతి వారం అట్లకైనా వస్తుండే, ఇప్పుడు రివర్స్ వస్తున్నా, ఇక్కడ నుంచి చూపిస్తున్నా మీకు గేదెలు. ఇక్కడ ఎవరైనా రైతులు కొన్నోళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ బండి ఎక్కించుకుంటారు. వెహికల్ ఇక్కడ దక్క ఉంటుంది. ఈ ఆవు వచ్చేసి కొంచెం 3వ ఈత మీద ఉంటుంది, బక్కగా ఉంది. రేట్ ₹1,00,000 చెప్పిన ఉండే. ఇక్కడ వచ్చేసి మీకు ఈ నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంతా. ఈ వారం అయితే మంచి మంచి ఆవులు వచ్చినాయి. ఏం రేట్ చెప్పినా అన్న? రేట్ చెప్పేటైనా లేడు. ఇక్కడ వచ్చేసి తెచ్చి అమ్మేటోళ్ళు ఉంటారు. ఇదంతా పెద్ద మార్కెట్ అవుతుంది. అక్కడ దాకా, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం మార్కెట్ మీకు చూపిస్తా ఏ విధంగా ఉన్నాయో లైన్గా. ఇక్కడ కంప్లీట్ చేసుకుందాం వీడియో వచ్చేసి. బ్యాక్ సైడ్ నుంచి చూద్దాము. పెద్ద పెద్ద ఆవులు ఉంటాయి. ఇవి వచ్చేసి హెచ్ఎఫ్ ఉంది, ప్యూర్ హెవీ సైజ్ ఉంది. 8 నెలలు 9 నెలల మీద ఉంటుందేమో సుడి. ఇవి వచ్చేసి రైతులు చాలామంది వచ్చి కొనుక్కొని పోతారు ఇక్కడ. 1, 2, 3 ఇట్లా ఆవులు. హెచ్ఎఫ్, జెర్సీ అన్ని రకాల జాతి ఆవులు వస్తాయి. హెవీ సైజ్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఆవులే అమ్ముతారు ఇక్కడ సైడ్. ఇక్కడ వచ్చేసి ఆవులు ఈయన మొప్పు మీద ఉన్నాయేమో. వారం బయట లోపల ఇంతే. ఈయననే అన్న, ఈయన మొప్పు మీద. ఎన్ని రోజులలో ఇంతే? ఇంకా 10 days టైం పడుతుందంట. 2 ఏం రేట్ చెప్పారా అన్న? ఒక్కొక్కట పూటకు పాలు ఎంత ఇస్తా అన్న? 10 వరకు ఇస్తా. ఎక్కడి నుంచి తెస్తారన్న మీరు? పొంగనూరు నుంచి తెచ్చి ఒక 2, 3, 4 అట్లా తెచ్చి అమ్ముకుంటారు. 6. ఇప్పుడు అన్నీ అమ్మినాయా? 3 ఉన్నాయా? 2 ఉన్నాయా? ఇదివే ఏం రేట్ చెప్పారా? 88,000 చెప్పారు. పూటకు పాలు ఎన్ని ఇస్తుందా అన్న? 10. 6 వన్ల మీద ఉన్నాయా? 6 వన్. ధర అయితే తక్కువ అవుతుందిగా, రైతులు మాట్లాడుకొని తీసుకుంటే తక్కువ అవుతుంది. ఇక్కడ ఎవరన్నా రైతులు కొని కట్టేసుకుంటారు. ఇలా మంచి గేదెలు కొంటారు ఎవరన్నా, రీజనబుల్ ప్రైస్లో ఉంటే కొనేసుకుంటారు.
హై ఇక్కడ వచ్చేసి ఇది ఒక 2-3 రోజులు అయిందేమో ఇని 1, 2, 3 ఇట్లా కొనేసుకొని కట్టేసుకొని బండి మాట్లాడుకొని తీసుకొని వెళ్తారు. మంచిగా ఉంది ఆవు అయితే. ఇది పూటకు ఒక 8 లీటర్లు ఇవ్వాలి. ఈ ఆవు వచ్చేసి 8-10 లీటర్లు ఇస్తుంది. ఈ హెచ్ఎఫ్ జాతి పాలు ఎక్కువ ఇస్తాయి, కానీ కొంచెం మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఆవులని. సెన్సిటివ్గా ఉంటాయి, చాలా నాటు ఆవులాగా ఉండవు. ఇది కూడా ఈనే మోపు మీద ఉందేమో. ఒక వారం లోపల బయట ఇంటుంది. మనం ఆవును చూస్తే ఐడియా రావాలి ఎన్ని రోజులలో ఉంటుంది, ఎన్నో అవుతా ఉంది. ఇది రైతు కొన్నాడేమో, తీసుకొని వెళ్తుంది. ఏం రేట్ కొన్నావు కాకా? 50,000. 50,000 కొన్నాడంట. తక్కువనే కొన్నాడు. తక్కువ రేటు ఉంటాయి కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంటాయి, చూసుకొని మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆవులు పొంగునూరు, చింతామణి, ఈరోడు, చెన్నై, నార్త్ నుంచి మొత్తం వస్తాయి ఆవులు. హర్యానా నుంచి వస్తాయి. కొంతమంది తెచ్చి అమ్ముకుంటారు. ఇది కూడా హెవీ సైజు ఉంది ఆవు వచ్చేసి. సైజుని బట్టి, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. పూటకి ఇక్కడ మార్కెట్లో అయితే సర్దార్ నగర్లో రైతులతో తీసుకుంటే పూటకు 3 లీటర్ల నుంచి 8 లీటర్ల దాకా ఇస్తాయి. ఇట్లా తెచ్చి అమ్ముకునేటాళ్ళ తాన తీసుకుంటే పూటకి 8 లీటర్ల నుంచి 12-15 లీటర్ల దాకా ఇస్తాయి. హెవీ సైజ్ ఉంటే డైలీ 30 లీటర్ల ఆవు కూడా వస్తుంది మార్కెట్లో. ఒక 2-3 వస్తాయి అంతే, ఎక్కువ రావు. ఇక్కడ బేరం అవుతుంది. ఇట్లా 1,20,000 చెప్తుండే ఈ రేట్ ఆవు వచ్చి. ఈయన మోపు మీద ఉందో ఈనిందో, ఫ్రెష్గా ఈయననే ఉంటాయి. ఇది కూడా హెవీ సైజ్ ఉంది ఆవు. ఇక్కడ సర్దార్ నగర్లో చాలా ఆవులు అయితే వస్తాయి. ఇవి కూడా ఇక్కడ దూరంకైనా వచ్చి ఒక వారం లోపల బయట 2-3 రోజులలో ఉంటాయి. ఇవి తెచ్చుకొని అమ్ముతారు కాబట్టి. రేట్లు అయితే వీడియోలలో చెప్పరు. అందరు వీడియోలో అడుగుండు అంటారు. కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది ధర పలిగిపోతుంది అని చెప్పరు. ఇప్పుడు ఇక్కడ మనం సర్దార్ నగర్ మార్కెట్ ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్లో వాళ్ళందరూ చూస్తారు, ఎక్కడ వాళ్ళైనా. ఇప్పుడు ఈ మార్కెట్లో వచ్చిన ఆవులు ఎవరన్నా తమిళనాడు, పొంగునూరు అక్కడ వాళ్ళు నుంచి తెస్తారు. వీళ్ళు 5-10 వేలు లాభం మీద అమ్ముతారు ఎవరైనా. వాళ్ళు చూస్తే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు రేట్ ఎక్కువ చెప్తారు. కాబట్టి అందుగురించి ధరలు ఎవరు చెప్పరు. బిజినెస్ అన్నప్పుడు అంతే ఉంటుంది. ధర చెప్పినా కానీ ఇచ్చే ధర చెప్పరు, ఖాళీ ఆస్కింగ్ ప్రైస్ చెప్తారు. మనం క్వాలిటీని బట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు. చాలా ఆవులు వస్తాయి ఇక్కడ అయితే. ప్రతి వారం ఒక 300 నుంచి 500 ఆవులు వస్తాయి. సాయివాల్ ఆవు వచ్చింది ఒకటి, మీకు చూపిస్తా. చాలా వర్షం పడ్డదేమో నిన్న మొన్న. ఇక్కడ వచ్చేసి మొత్తం మార్కెట్ అంతా హైదరాబాద్ డైరీ ఫామ్. ఏం రేట్ చెప్పారు కాగా? ఎవరు తీసుకోరు? ఏం రేట్లో కొన్నారు తెలియదా? ఈయనే మోపు మీద ఉందేమో. ఇంకొక వారం లోపల బయట ఇంతుంది, 2-3 రోజులలో ఇంతుందో. తీసుకున్నానైతే రేట్ చెప్తలేడు. ఇది సాయివాల్ ఉంది. ఈనిందా నావు? దూడలేదా? చనిపోయిందా? ఏం రేట్ చెప్పారు? 65,000 చెప్పిర్రా? ఎంత ఇస్తుంది పాలు? ఎంత ఇస్తుంది? 5 లీటర్లా? తంతుందా ఏమన్నా? జర బెదిరితుందా? ఏం రేట్కి ఇస్తావు ఫైనల్? ఇట్లా ధర చెప్తారు రైతులు,
చూసుకొని తీసుకోవాలి మనకి ఏం రేట్లో కావాలి. ఇప్పుడు నేను ఏం అడగాలి అన్నకి, నేను కొనను చేయను, ఖాళీ వీడియోలో చెప్తున్నా. వస్తుంది 30 మీదకే, 30-40 మీద ఇస్తావు కదా, 40 మీద వస్తే ధర వస్తే ఇస్తుంది. హైదరాబాద్ డైరీ ఫామ్ అన్న, సాయివాల్ జాతిది ఉంది. దూడ చచ్చిపోయి ఎన్ని రోజులైంది? వారం అయిందా? ఏ ఊరన్నా మీది? కర్ణాటక. ఒకటే తెచ్చినావు? ఇట్లా బయటికేం తెచ్చి అమ్ముకుంటారు, ఎవరైనా తెచ్చి అమ్ముకోవచ్చు మార్కెట్లో. ఇది వచ్చేసి జెర్సీ ఉంది, హెవీ సైజ్ ఉంది. ఇది వచ్చేసి ఏం రేట్ అనేది తెచ్చి అమ్ముకునేటోళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చేసి అందరు ఉంటారు, ఆవులు బర్రెలు రైతులు ఉంటారు, 1-2 కొని అమ్ముకునేటోళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఇక్కడనే కొంటారు, పొద్దుగాల వస్తారు రైతులు, టైం లేని వాళ్ళు. పొద్దుగాల 7-8 గంటలకు వచ్చి సేల్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరైనా రీసేలర్లు ఉంటే వాళ్ళు తీసుకొని ఒక 2-3 వేల లాభం మీద అమ్మేస్తారు, అమ్ముకుంటారు. అమ్మకపోతే మళ్ళీ తీసుకొని పాలు పిండుకుంటారు, మేపుకుంటారు. ఈ వారం వర్షం పడలేదు కాబట్టి మంచిగా అవుతుంది మార్కెట్ వచ్చేసి. మీకు ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క ఆవు వీడియో తీయాలంటే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. నార్మల్గా అడుగుతున్నా. ఏం రేట్ చెప్పినా అన్న? 70. ఎన్ని రోజులైంది? ఏని ఆడదా మొగదా దూడ? కోడలేగానా? మొగ దూడ ఉందంట, వారం రోజులు. పూటకి ఎంత ఇస్తుందన్న పాలు? 7 4 వన్ల మీద ఉంది. పండ్లు చూసుకోవచ్చు, పండ్లు సన్లు చూసుకొని తీసుకోవచ్చు. ఫైనల్ ఏం రేట్ వరకు వస్తాను? 60 మీద అయితే ఇస్తా అంటుండు. రేట్లు చెప్పారు అట్లా వీడియోలలో ఫైనల్, ఎందుకంటే పక్కల బేరం చేసి 2-3 వేలు 5-6 వేలకు ఫరక్ ఉంటుంది. అయితే వాళ్ళు వింటారు కాబట్టి చెప్పరు. ఇది చిన్న సైజు ఆవు ఉంది, వైట్ కలర్ది. ఇక్కడ వచ్చేసి రైతులు తెచ్చి అమ్ముకుంటారు. కాకా పుంగనూరు అమ్మినావా? ఇవి వచ్చేసి రైతులు తీసుకొని వచ్చి అమ్ముతారు. మొత్తం చిల్లరగా చేస్తారు. ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే తెచ్చి అమ్ముకునేటోళ్ళు ఉంటారు. 1-2-3 ఇక్కడ నుంచి ఆ కొన వరకు ఉంటుంది మొత్తం. ఆ గేట్ బంద్ చేసారు, ఇక్కడ మొత్తం బుడిజ అయిపోయిందని. ఈయన దాకా ఉంటాయి మొత్తం. ఇక్కడ నుంచి అయితే మొత్తం రైతులు వచ్చి అమ్ముకుంటారు. 1-2-3 ఎవరివన్నా తక్కువ రేట్లో కావాలంటే ఈ సైడ్ ఉంటాయి. చిన్న రైతులు 30-40-25-45 ఆ రేట్లో దొరుకుతాయి ఇక్కడ. అక్కడ సైడ్ ఎద్దులు అమ్ముతారు. ఎవరైనా రైతులు కొన్న వాళ్ళు ఉంటే ధర అడుగుదాము. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఫోన్పే కూడా నడవది, చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి. ఏం రేట్ చెప్పినా అన్న?